ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 37వ అధ్యాయం. శ్రీరామకృష్ణులు నరేంద్రుడు ప్రథమ పరిచ్ఛేదం. హోలీ పండుగ భక్తులతో శ్రీరామకృష్ణులు. ఆదివారం మార్చి 1, 1885. నేడు డోలాయాత్ర, హోలీ పండుగ. శ్రీ చైతన్య మహాప్రభువుల జన్మదినం. దక్షిణేశ్వర ఆలయంలోని తమ గదిలో శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. సమాధి స్థితిలో నిమగ్నులై ఉన్నారు. మహిమాచరణ్, రామచంద్ర దత్త, మనోమోహన్, నవాయి చైతన్య, నరేంద్రుడు మొదలైన భక్తులు నేల మీద కూర్చొని తదేక దృష్టితో ఆయన్ను చూస్తున్నారు. బాహ్యస్పృహ కలిగాక శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో హరిభక్తి గురించి కాస్త చెప్పు అన్నారు. మహిమాచరణ్ నారద పంచరాత్రంలో నారదుడు తపస్సు చేస్తూ ఉండగా ఈ విధంగా దైవవాణి విన్నాడని ఉంది అంటూ ఈ స్తవాన్ని పఠించాడు. భావం: భగవంతుని ప్రేమించుచు భజించిన వత్స, ఎందుకురా తపమెందుకురా తనయ. భగవంతుని ప్రేమించక భజించిన వత్స, పని ఏమిరా ఫలమేమిరా తపమేలరా తనయ. వెలుపల లోకేశుని తిలకించిన వత్స, ఎందుకురా తపమెందుకురా తనయ. వెలుపల లోకేశుని గనకుండిన తనయ, పని ఏమిరా ఫలమేమిరా తపమేలరా తండ్రి. చాలించరా ఇక చాలును నా వత్స తపము, జ్ఞానాంబుది యగు శంకరు దరిచేరరా త్వరగా. భవపాసముల నుందుంచు పరభక్తిని తనయ, పరభక్తులు కీర్తించు పరభక్తిని తాత. బడైమురా పరమేశ్వర ప్రార్థించి బాబు. జీవకోటి, ఈశ్వరకోటి. శ్రీరామకృష్ణులు. జీవకోటి, ఈశ్వరకోటి అని 2 తరగతుల భక్తులు ఉన్నారు. జీవకోటికి చెందినవారు అంటే సాధారణ భక్తుల భక్తి వైదిక భక్తి. వీరు శాస్త్రవిహితంగా పూజావ్రతాలు, జపతపాలు, పురశ్చరణాది కర్మలు ఆచరిస్తారు. ఈ వైదిక భక్తి దశ పిదప వారికి జ్ఞానోదయం అవుతుంది. తర్వాత సమాధి స్థితి. ఈ విధంగా సమాధి స్థితిలో లీనమైన తర్వాత జీవకోట్లు సాధారణ స్థితికి తిరిగిరారు. కానీ ఈశ్వరకోట్ల విషయం వేరు. వారిది అనులోమం విలోమంగా ఉంటుంది. ఈశ్వరకోటికి చెందిన వ్యక్తి నేతి విచారణ చేస్తూ మెట్లు ఎక్కి మేడ మీదకు వెళ్ళాక మేడ ఏ వస్తువులతో అయితే తయారై ఉందో అవే వస్తువులతో, అంటే ఇటుకలు, బంకమన్ను, సున్నంతోటే మెట్లు కూడా కట్టబడి ఉన్నాయని గాంచుతాడు. అప్పుడు అతడు తన ఇచ్చ మేరకు మేడ మీదనే ఉండవచ్చు, లేకుంటే మెట్లు దిగడం ఎక్కడం కూడా చేయవచ్చు. శుకుడు, హనుమంతుడు, ప్రహ్లాదుడు. సుఖమహర్షి సమాధి స్థితిలో ఉండేవాడు. అది నిర్వికల్ప సమాధి, జడ సమాధి. పరీక్షిత్ మహారాజుకు భాగవతం వినిపించడానికి భగవంతుడు సుఖమహర్షి వద్దకు నారదమునిని పంపాడు. సుఖమహర్షి బాహ్యజ్ఞాన శూన్యుడై జడునిలా కూర్చొని ఉండటం నారదముని చూశాడు. అప్పుడు నారదముని వీణను మీటుతూ 4 శ్లోకాలలో శ్రీహరి రూపాన్ని వర్ణిస్తూ గానం చేశాడు. మొదటి శ్లోకం గానం చేస్తూ ఉంటే సుఖమహర్షికి రోమాంచితం అయింది. క్రమంగా కనుల నుండి అశ్రువులు స్రవించసాగాయి. ఆయన అంతరంగాన హృదయ మధ్యంలో చిన్మయ రూపాన్ని దర్శించసాగాడు. జడసమాధి పిదప కూడా ఆయన మళ్ళీ భగవంతుని రూపాలను దర్శించసాగాడు. సుఖమహర్షి ఈశ్వరకోటికి చెందినవాడు. హనుమంతుడు సాకార నిరాకారాలు రెండింటినీ సాక్షాత్కరించుకున్న తరువాత శ్రీరామచంద్రుని పట్ల నిష్ఠ కలిగి ఉన్నాడు. ఎవరైతే శ్రీరామచంద్రుడో చిద్ఘన ఆనంద స్వరూపం కూడా ఆయనే. ప్రహ్లాదుడు ఒక్కోసారి సోహంభావంలోనూ మరోసారి దాస్యభావంలోనూ నెలకొని ఉండేవాడు. అటువంటి వ్యక్తి భక్తిని కాక మరి దేన్ని ఆశ్రయించుకుని జీవించగలడు? అందుకే సేవక భావాన్ని ఆశ్రయించాలి. నువ్వు ప్రభువి, నేను దాసుణ్ణి అనే భావం ఇది. ఈ భావంతో అతడు హరిరసాన్ని ఆస్వాదించగలడు. ఇది రసరసిక భావం. ఓ భగవంతుడా, నువ్వు రసము, నేను రసికుణ్ణి అనే భావం. విద్య నేను, అవిద్య నేను, భక్తుడిననే నేను, విద్య నేను, బాలకుణ్ణి అనే నేను, వీటిలో దోషం లేదు. శంకరాచార్యులు లోకశిక్షణ నిమిత్తం విద్యా నేనును అట్టిపెట్టుకుని ఉండేవారు. నేను బాలుణ్ణి అనే నేనులో అనురక్తి ఉండదు. బాలుడు 3 గుణాలకు అతీతంగా ఉంటాడు. అతడు ఏ గుణానికి వశవర్తి కాడు.
ఈ క్షణంలో కోపంగా ఉంటాడు, మరుక్షణంలో అంతా మరిచిపోతాడు. ఒక్క క్షణం బొమ్మరిల్లు కడతారు, మరుక్షణమే దానిని గురించి మరిచిపోతాడు. తన తోటి ఆటగాళ్లతో చిలిమిగా ఉంటాడు, కానీ కొద్ది రోజులు వారు కనపడకపోయేసరికి వాళ్ల గురించి అంతా మర్చిపోతాడు. బాలుడు సత్వ రజస్తమో గుణాలలో దేని వశంలోనూ ఉండడు. నువ్వు భగవంతుడవు, నేను భక్తుణ్ణి. ఇది భక్తుడి భావం. ఈ నేను భక్తుడి నేను భక్తుడు ఈ నేనును ఎందుకు నిలుపుకుంటాడు? దీనికి కారణం ఉంది. ఈ నేను అనేది వదిలిపోయేది కాదు. మరి అలాంటప్పుడు ఆ వెధవను భక్తుడిననే నేను, దాసుడిననే నేనుగా పడి ఉండనివ్వు. 1000 సార్లు విచారణ చేయి, కానీ ఈ నేను మాత్రం వదిలిపోదు. నేను అనేది కుండ లాంటిది, పరబ్రహ్మం సముద్రం లాంటిది. ఎటు చూసినా జలమయం. కుండ లోపల నీరే, బయట కూడా నీరే. ఎటువైపు చూసినా అనంత జలరాశి. అయితే కుండ మటుకు ఉండనే ఉంది. భక్తుడిననే నేను కూడా ఆ కుండ లాంటిదే. కుండ ఉన్నంత వరకు నేను నువ్వు అనేవి ఉంటాయి. అంతవరకు నువ్వు భగవంతుడివి, నేను భక్తుణ్ణి. నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి అనే భావం కూడా ఉంటుంది. 1,00,000 సార్లు విచారణ చెయ్యి. ఇది మాత్రం వదిలేది కాదు. కుండ అనేది లేకపోతే అది వేరే విషయం. ద్వితీయ పరిచ్ఛేదం. నరేంద్రునికి సన్యాస ఉపదేశం. ఇంతలో నరేంద్రుడు వచ్చి ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో మాట్లాడసాగారు. మాట్లాడుతూనే మంచం దిగి నేల మీద కూర్చున్నారు. నేల మీద చాపపరిచి ఉంది. ఇంతలో గది మనుషులతో నిండిపోయింది. వారిలో భక్తులు ఉన్నారు, కేవలం దర్శించుకోవడానికి వచ్చిన వారు కూడా ఉన్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నువ్వు కులాసాయే కదా, నువ్వు తరచూ గిరీష్ ఘోష్ ఇంటికి పోతూ ఉంటావట, నిజమేనా? నరేంద్రుడు, అవునండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. గిరీష్ గత కొన్ని నెలలుగా శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ ఉన్నాడు. గిరీష్ విశ్వాసాన్ని అంతుపట్టలేమని శ్రీరామకృష్ణులు అంటూ ఉంటారు. శ్రీరామకృష్ణుల పట్ల గిరీష్కి ఎంతటి విశ్వాసమో అంతటి అనురాగం కూడా. ఇంట్లో సదా శ్రీరామకృష్ణుల చింతనలో మునిగి ఉంటాడు. నరేంద్రుడే కాక హరిపదుడు, దేవేంద్రుడు మొదలైన భక్తులు కూడా ఎంతోమంది గిరీష్ ఇంటికి తరచూ వెళ్తూ ఉంటారు. అతడు వారితో కేవలం శ్రీరామకృష్ణుల గురించే మాట్లాడుతూ ఉంటాడు. గిరీష్ గృహస్థుడు, అడ్డదిడ్డంగా జీవితం గడిపినవాడు. అయితే నరేంద్రుడు కామినీ కాంచనాలను త్యజిస్తాడని, సర్వసంగ పరిత్యాగి అవుతాడని శ్రీరామకృష్ణులు ఎరుగుదురు. అందుచేతనే ఆయన నరేంద్రుడితో ఇలా అంటున్నారు, గిరీష్ వంటి వారికి యోగము కావాలి, భోగము కావాలి. శ్రీరామకృష్ణులు, నువ్వు గిరీష్ వద్దకు తరచూ వెళ్తుంటావా? అయితే వెల్లుల్లిపాయ నలగగొట్టిన పాత్రను ఎన్నిసార్లు తోమినా సరే కొద్దిగానైనా వాసన ఉండనే ఉంటుంది. ఇక్కడకు వచ్చే కుర్రవాళ్ళు పరిశుద్ధాత్ములు, కామినీ కాంచనాల స్పర్శ లేనివారు. చాలా రోజుల పాటు కామినీ కాంచనాలలో మునిగి ఉంటే వెల్లుల్లిలా వాసన వస్తూ ఉంటుంది. వారు కాకి కొట్టిన పళ్ళలాంటి వారు. అటువంటి పళ్ళు భగవంతుని నైవేద్యానికి పనికిరావు. స్వయంగా తిందామన్న సందేహమే. ఇంకా కొత్త కుండ, పెరుగు తోడుపెట్టిన కుండల విషయాలనే తీసుకో. పెరుగు తోడుపెట్టే కుండలో పాలు నిల్వ ఉంచావు అంటే భయం వేస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఆ పాలు విరిగిపోతాయి కదా. గిరీష్ లాంటి గృహస్థులు వేరే తరగతికి చెందినవారు. వారికి యోగము కావాలి, భోగము కావాలి. వారి భావం రావణుడి భావం లాంటిది. రావణుడికి అప్సరసలు కావాలి, రాముణ్ణి కూడా ప్రాప్తించుకోవాలి. రాక్షసులు సకల భోగాలను అనుభవిస్తారు, నారాయణ్ణి కూడా సాక్షాత్కరించుకుంటారు. నరేంద్రుడు, గిరీష్ ఘోష్ పాత సావాసాలు వదిలిపెట్టేశాడు. శ్రీరామకృష్ణులు, ఎద్దు ముసలిదైన తర్వాత దానికి విత్తులు కొట్టారట. అలా ఉంది నువ్వు చెబుతున్నది. ఒకసారి బర్డ్వాన్లో విత్తు కొట్టిన ఎద్దు ఒకటి ఆవుల వెంట పడటం చూశాను. దారిలో ఎడ్లబండి తోలుకుంటూ పోతున్న వాడిని ఇదెక్కడి చోద్యం, విత్తు కొట్టిన ఎద్దు ఆవు వెంట పడటం ఏమిటి అని అడిగాను. అందుకు అతడు, మహాశయ, ఆ మాట నిజమే, కానీ అది ముసలిదైన తర్వాత దానికి విత్తులు కొట్టారు, అందుకే దానికి పాత వాసనలు పోలేదు అని చెప్పాడు. ఒకచోట కొందరు సన్యాసులు కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆ దారిన ఒక యువతి వెళ్ళడం జరిగింది.
వారందరూ మునుపటి మాదిరే భగవత్ చింతనలోనే నిమగ్నమై ఉన్నారు. కానీ వారిలో ఒకడు మాత్రం ఓరచూపుతో ఆమెకేసి చూశాడు. అతడు 3 బిడ్డలకు తండ్రి అయ్యాక సన్యాసం పుచ్చుకున్నవాడు. వెల్లుల్లిని బాగా నలగగొట్టిన పాత్రలోని వెల్లుల్లి వాసన పోతుందా ఏమిటి? చింత చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయా ఏమిటి? అవును, సిద్ధులు సముపార్జించిన వారు ఎవరైనా అలా చింత చెట్టుకు మామిడి పళ్ళు కాయించవచ్చు. కానీ అందరికీ అలా సిద్ధులు లభిస్తాయా ఏమిటి? సంసారులకు తీరిక ఎక్కడిది? ఒకడు ఒక పండితునిచే భాగవతం చెప్పించుకోవాలి అనుకున్నాడు. అతడి స్నేహితుడు అతడితో ఇలా చెప్పాడు. చక్కగా భాగవతం చెప్పే పండితుడు ఆయన ఉన్నాడు. కానీ చిక్కు ఏమిటంటే ఆయనకు పొలం పుట్ర ఉంది. సేద్యం పనులన్నీ ఆయనే చూసుకోవాలి. 4 నాగళ్ళు, 4 జతల ఎడ్లు ఉన్నాయి. సదా ఆయనకు ఈ పనులను చక్కదిద్దుకోవడంలోనే బొత్తిగా తీరిక అనేది ఉండదు. అప్పుడు పండితుడి అవసరం ఉన్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు. ఆ విధంగా తీరికే లేని భాగవత పండితుడితో నాకు పని లేదు. నాగళ్ళు ఎద్దులతో సతమతమయ్యే పండితుడి కోసం కాదు నేను వెతికేది. నాకు కావలసింది కుదురుగా కూర్చొని భాగవతాన్ని విడమర్చి చెప్పే పండితుడు. ఒక పండితుడు రాజుగారికి ప్రతిరోజు భాగవతం చదివి వినిపించేది. రోజు చదవడం ముగించాక పండితుడు రాజుగారు విషయం అర్థం చేసుకున్నారా అని అడిగేవాడు. అందుకు రాజుగారు ముందు మీరు అర్థం చేసుకోండి అని బదులు పలికేవాడు. రాజుగారు అలా ఎందుకు అంటున్నారో పండితుడు రోజు ఇంటికి వెళ్ళి దీర్ఘంగా ఆలోచించేవాడు. అతడు సాధనానుష్ఠానాలు అభ్యసించే వ్యక్తి. క్రమంగా అతడికి జ్ఞానోదయమైంది. లోకంలో భగవంతుడి పాదపద్మాలే యథార్థ వస్తువని, తక్కినదంతా మిథ్య అని బోధపడింది. సంసారం పట్ల విరక్తి చెంది అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఒక వ్యక్తి ద్వారా రాజా, నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను అని రాజుకు కబురు పంపాడు. మరి నేను లౌకికులను చిన్నచూపు చూస్తానా? అప్పుడు నేను వీరిని బ్రహ్మజ్ఞానం దృష్టితో చూస్తాను. భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు. అందరూ నారాయణులే. సర్వయోనులు మాతృయోనియే. అప్పుడు వేశ్య పతివ్రతల మధ్య ఎటువంటి భేదము కనిపించదు. అందరూ మినపప్పు కొనేవాళ్ళు మాత్రమే. కానీ ఏం చెప్పమంటావు? అందరూ కేవలం మినపప్పును కొనేవాళ్ళు మాత్రమే. కామినీ కాంచనాలను వదలడానికి ఎవరూ ఇష్టపడరు. లోకులు స్త్రీ సౌందర్యంలో మోహితులైపోతారు. సంపదలు చూడగానే మైమరిచిపోతారు. కానీ భగవంతుడి రూపాన్ని దర్శించిన వ్యక్తికి బ్రహ్మ పదవి కూడా తుచ్చమనిపిస్తుంది. ఒకసారి రావణుడితో ఎవరో ఇలా అన్నారు. నువ్వు ఎన్నో మారువేషాలు ధరించి సీత వద్దకు వెళ్తూ ఉంటావు కదా, అయితే రాముడి రూపాన్ని ధరించి ఆమె వద్దకు వెళ్ళవు ఎందుకని? అందుకు రావణుడు ఇలా బదులిచ్చాడు. శ్రీరాముడి రూపాన్ని హృదయంలో ఒక్కసారి చూస్తే చాలు. రంభ తిలోత్తములు కూడా చితాభస్మంలా తోస్తారు. బ్రహ్మ పదవి కూడా తుచ్చమైపోతుంది. ఇక పరస్త్రీ విషయం వేరే చెప్పాలా? అందరూ మినప్పప్పును కొనేవాళ్లే. ఆత్మశుద్ధి లేకుండా భగవంతుని పట్ల శుద్ధభక్తి కలుగదు. ఆయన పట్ల లక్ష్యం కుదరదు. మనస్సు అటూ ఇటూ పరుగులు పెడుతూనే ఉంటుంది మనోమోహంతో. శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యుడు ఇతడి చెల్లెల్ని రాకాల్కు ఇచ్చి వివాహం చేశారు. నువ్వు కోపగించుకోవచ్చు, లేకపోతే మరేదైనా చేయవచ్చు. రాకాల్తో నేను ఇలా అన్నాను. నువ్వు భగవంతుడి కోసం గంగలో దూకి చచ్చావన్న మాటనైనా నేను వినగలుగుతానేమో, కానీ నువ్వు ఒకరి కింద గులాంగా ఉంటూ నౌకరీ చేస్తున్నావన్న మాట మాత్రం వినలేను. నేపాలీ అమ్మాయి భగవంతునికే దాస్యం. సాధువు అక్బర్ కథ. ఒకరోజు ఒక నేపాలీ అమ్మాయి ఇక్కడకు వచ్చింది. వీణను మీటుతూ చాలా చక్కగా పాడింది. నీకు పెళ్ళయిందా అని ఎవరో అడిగేసరికి ఆ అమ్మాయి నేను భగవంతుడికి మాత్రమే దాసిని, ఇక మరెవరికి దాసిని అవమంటారు అని బదులిచ్చింది. కామినీ కాంచనాల నడుమ జీవిస్తూ ఉంటే యోగం ఎలా సిద్ధిస్తుంది? వాటి నడుమ అనాసక్తుడై జీవించడం చాలా కష్టం. ఒకవైపు భార్యకు గులాము, మరోవైపు డబ్బుకు గులాము, ఇంకొక వైపు తాము పనిచేసే యజమానికి గులాము.
ఒక కథ చెబుతాను వినండి. అది ఢిల్లీ పాదుషాగా అక్బర్ రాజ్యం చేసే కాలం. ఆ రాజ్యంలో ఒక ఫకీరు అడవిలో ఒక కుటీరంలో నివసించేవాడు. ఫకీరు వద్దకు తరచూ సందర్శకులు వస్తూ ఉండేవారు. వారికి బాగా మర్యాద చెయ్యాలని ఫకీరుకు ఎంతో కోరికగా ఉండేది. అయితే అందుకు ధనం కావాలి కదా. అందుకని అతడు ఇలా తలచాడు. అక్బర్ వద్దకు వెళ్ళి ఇందు నిమిత్తం ధనం యాచిస్తాను. అక్బర్ ఇంటి తలుపులు సాధువులకు ఫకీర్లకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి కదా. ఫకీరు అక్బర్ వద్దకు వెళ్ళిన సమయంలో ఆయన నమాజు చేస్తున్నాడు. ఫకీరు కూడా అక్కడే కూర్చున్నాడు. అక్బర్ నమాజు చేసేటప్పుడు యా అల్లా నాకు సిరి సంపదలు ప్రసాదించు అంటూ ప్రార్థించడం ఫకీరు విన్నాడు. అది వినగానే ఫకీరు లేచి వెళ్ళిపోసాగాడు. అక్బర్ సైగ చేసి అతన్ని ఆగమని చెప్పాడు. నమాజు పూర్తి చేశాక ఆయన ఫకీరును, మీరు వచ్చి కూర్చున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారే, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు ఫకీరు, ఇది పాదుషా వారు వినవలసిన విషయం కాదు, నేను వెళ్తాను అన్నాడు. కారణం ఏమిటో చెప్పమని అక్బర్ పట్టడంతో ఫకీరు ఇలా చెప్పాడు. నా కుటీరానికి ఎంతోమంది అతిథులు వస్తూ ఉంటారు. వారికి మర్యాద చేయడానికి అవసరమైన ధనం యాచించే నిమిత్తం ఇక్కడకు వచ్చాను. మరి అలాంటప్పుడు ధనం కోరకుండానే వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అక్బర్ అడగడంతో ఫకీరు ఇలా బదులు ఇచ్చాడు. నువ్వు కూడా సిరి సంపదల కోసం యాచించటం చూశాను. అలాంటప్పుడు ఒక యాచకుని మళ్ళీ యాచించడం ఎందుకు? కావాలంటే ఆ అల్లానే యాచిద్దాము అనుకుని వెళ్ళిపోతున్నాను. శ్రీరామకృష్ణుల సత్వగుణ స్థితి. నరేంద్రుడు. గిరీష్ ఘోష్ ప్రస్తుతం కేవలం భగవత్ విషయాల గురించే చింతన చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు. అది చాలా మంచిది, కానీ అంత దుర్భాషణలు ఎందుకు? ప్రస్తుతం నేను ఉన్న స్థితిలో అటువంటి తిట్లు ప్రవర్తన ఓర్చుకోలేను. పిడుగుపడ్డప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద సామానులు అంతగా చలించవు, కానీ కిటికీలకు ఉన్న గాజు చిట్రాలు టక్ టక్ మంటూ అల్లల్లాడతాయి. ప్రస్తుతం నేను వీటిని ఓర్చుకునే స్థితిలో లేను. సత్వగుణ స్థితిలో కేకలు కోలాహలం సహింపలేం. అందుకే హృదయ్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. అమ్మ అతన్ని ఇక్కడ ఉండనివ్వలేదు. చివరి రోజుల్లో మరింతగా మితిమీరిపోయాడు. సదా నన్ను దుర్భాషలాడుతూ ఉండేవాడు. ఏదో ఒక గొడవ చేస్తూ ఉండేవాడు. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణుల ఆప్యాయుతానురాగాలు. నరేంద్రుడితో గిరీష్ ఘోష్ చెప్పే విషయం. శ్రీరామకృష్ణుల అవతార పురుషులని గిరీష్ వాదిస్తూ ఉంటాడు. నువ్వు అంగీకరిస్తావా? నరేంద్రుడు. నేను ఏమీ చెప్పలేదు, అంతా ఆయనే మాట్లాడతాడు. మీరు అవతార పురుషులని అతడికి విశ్వాసం. ఈ విషయం గురించి నేను ఏమీ చెప్పలేదు. శ్రీరామకృష్ణులు. కానీ అతడిది ఎంతటి ప్రగాఢ విశ్వాసం నువ్వు చూసే ఉంటావు కదా. భక్తులు శ్రీరామకృష్ణులను తదేక దృష్టితో చూస్తూ ఉన్నారు. ఈయన నేల మీద పరిచిన చాప మీద కూర్చుని ఉన్నారు. పక్కన మా ఎదురుగా నరేంద్రుడు, చుట్టూ భక్తులు కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు కొద్దిసేపు నరేంద్రుడిపై ఆప్యాయత అనురాగాలతో నిండిన దృక్కులను పరిపి మౌనంగా ఉండిపోయారు. తర్వాత హృదయాంతరాళం నుండి వెలువడుతున్న ఉద్వేగంతో, నాయన, కామినీ కాంచనాలు త్యజించనిదే యోగం సిద్ధించదు అన్నారు నరేంద్రుడితో. ఇలా అంటున్నప్పుడు ఆయన పూర్తిగా భావ పరిపూర్ణులైపోయారు. ఆప్యాయత కారుణ్యం వర్షిస్తున్న దృక్కులతో నరేంద్రుణ్ణి వీక్షిస్తూ పాట పాడసాగారు. ఇది నరేంద్రుని జీవితంలో సంకటకాలం. తండ్రి మరణానంతరం అతడు పరమ దారిద్రాన్ని చవిచూస్తున్నాడు. మిత్రులు బంధువులు అతడి పట్ల ఉదాసీన విశ్వాసఘాతుక వైఖరి పూనారు. అతడి యుక్తాయుక్త జ్ఞానం మానవ క్లేశపు ఉనికిని భగవత్కృపతో రాజీ చేసుకోలేకపోయింది. శ్రీరామకృష్ణులతోటి ఈ సమావేశానికి కొన్ని రోజుల మునుపు నరేంద్రుడు ఒకనాడు ఉద్యోగం కోసం వెతికి వేసారిపోయి వాన చినుకులకై నిరీక్షిస్తూ ఒక ఇంటి అరుగు మీద కూలబడ్డాడు. అప్పుడు అతడికి తాను ఎదుర్కొంటున్న పరస్పర విరుద్ధ సమస్యలకు పరిష్కారం ఆవిష్కృతమైంది. అతడి అలుపు తీరింది. సంసారం మిథ్యగా అనుభూతమైంది. తక్షణమే సన్యాసం స్వీకరింప సంకల్పించాడు. కనుకనే శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకోవటానికి వచ్చాడు. కానీ తన ఉద్దేశం ఆయనకు చెప్పలేదు. అయితే శ్రీరామకృష్ణుల నుంచి దేన్ని దాచలేం కదా. అందుకే ఆ పాట. సందర్శకులలో మొదటిసారిగా వచ్చిన ఒక వ్యక్తి ఈ సన్నివేశాన్నంతా గమనించి శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు. అయ్యా, కామినీ కాంచనాలను త్యజించవలసిందే అన్నారు కదా. మరి అలాంటప్పుడు మా లాంటి గృహస్థులం ఏం చెయ్యాలి?
శ్రీరామకృష్ణులు: కావాలి అంటే కామినీ కాంచనాలను నువ్వు అనుభవించుకో. మేం మాట్లాడుకునేది మాలో మాకు సంబంధించిన విషయం. గృహస్థులతో ముందుకు సాగిపో. మహిమాచరణ్ ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మహిమాచరణంతో ముందుకు సాగిపో, ఇంకా ముందుకు సాగిపో. చందన వృక్షాలు లభిస్తాయి. ఇంకా ముందుకు వెళ్ళు. వెండిగనులు కనుగొంటావు. మరింత ముందుకు సాగిపో. బంగారు గనులు కాంచగలవు. ఇంకా ముందుకు పోయినట్లయితే వజ్రాలు వైఢూర్యాలు లభిస్తాయి. ముందుకు సాగిపో. మహిమాచరణ్: అయ్యా, మేం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఏదో బంధం మమ్మల్ని వెనక్కు లాగుతోంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: ఎందుకు? ఆ పాశాలను తెంచివేయి. భగవన్నామ ప్రభావంతో వాటిని కోసివేయి. కాళీదేవి నామ ప్రభావంతో కారుడి పాసం కూడా తెగిపోతుంది. తండ్రి మరణించాక నరేంద్రుడి ఇంట్లో ఎన్నో కష్టాలు, అతడి భుజస్కంధాలపై ఎన్నో బాధ్యతలు వచ్చిపడ్డాయి. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు నరేంద్రుడి వంక చూస్తూ అతడితో ఇలా అన్నారు: నువ్వు చికిత్సకుడువు అయిపోయావా? శతమారి భవేద్వైద్య సహస్రమారి చికిత్సక. 100 మంది రోగులను చంపినవాడు వైద్యుడు, 1000 మందిని చంపినవాడు చికిత్సకుడు. అందరూ నవ్వారు. నరేంద్రుడు పిన్న వయస్సులోనే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నట్లున్నారు. నరేంద్రుడు నవ్వి ఊరుకున్నాడు. తృతీయ పరిచ్ఛేదం. హోలీ పండుగ, రాధాకాంత, కాళికాలయ దర్శనం, భక్తులపై కుంకుమ. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. నవాయి చైతన్య పాడుతున్న పాటలను భక్తులు భక్తిభావంతో వింటున్నారు. శ్రీరామకృష్ణులు ఉన్నట్టుండి లేచారు. గదిలో నుండి బయటకు వచ్చి రాధాకృష్ణాలయానికి వెళ్ళి మ్రొక్కారు. మా కూడా ఆయన్ను అనుసరించి ఆయనతో పాటు రాధాకృష్ణులకు మొక్కాడు. నేడు హోలీ పండుగ. రంగు కలిపిన కుంకుమ పళ్ళెంలో ఉంది. శ్రీరామకృష్ణులు ఆ కుంకుమను రాధాకృష్ణులకు అర్పించి మళ్ళీ ప్రణామం చేశారు. ఆ తరువాత ఆయన కాళీ ఆలయానికి వెళ్ళారు. ఆలయపు మెట్లు ఎక్కాక మొగసాల వద్దే నిలబడి కాసేపు జగజ్జననిని దర్శించారు. తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి కాళీమాతకు ప్రణమిల్లారు. ఆమె పాదాలపై కూడా కుంకుమ సమర్పించి మళ్ళీ గదికి తిరిగి వస్తూ బాబూరాంను తోడ్కొని రాలేదేం అని మాను అడిగారు. శ్రీరామకృష్ణులు మా గదిలోకి వచ్చారు. వెంట ఒక భక్తుడు పళ్ళెంలో కుంకుమ తెచ్చాడు. శ్రీరామకృష్ణులు గదిలో ఉన్న పటాలన్నింటికి ఆ కుంకుమ పెట్టారు. కానీ యేసుక్రీస్తు పటానికి, తమ పటానికి కుంకుమ పెట్టలేదు. అటుపైన నరేంద్రాది భక్తుల మీద కుంకుమ చల్లారు. భక్తులందరూ లేచి ఆయన పాదధూళిని స్వీకరించారు. మధ్యాహ్నం భక్తులందరూ తోటలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. గదిలో మా ఒక్కడే శ్రీరామకృష్ణులతో ఉన్నాడు. ఆయన మాతో మెల్లగా మాట్లాడుతున్నారు. అందరూ ధ్యానం బాగా కుదురుతోందని చెబుతున్నారు. కానీ పల్టుకు మాత్రం కుదరటం లేదట. అలా ఎందుకు అవుతుంది? నరేంద్రుని గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతడు సరళ స్వభావి. అయితే ఇంటి సమస్యల కారణంగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నాడు. అందుచేతనే ప్రస్తుతం కాస్త అణిగి ఉన్నాడు. కానీ ఈ భావం ఎక్కువ రోజులు ఉండదులే. నరేంద్రుడు వసారాలో ఒక వేదాంతితో దేన్ని గురించో వాదిస్తున్నాడు. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు బయటకు వెళ్ళి వారిని చూస్తున్నారు. క్రమంగా భక్తులందరూ మళ్ళీ గదిలో గుమిగూడారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్ను స్తోత్రాలు పఠించమన్నారు. మహిమాచరణ్ మహానిర్వాణ తంత్రంలోని స్తోత్రాన్ని వల్లించసాగాడు. ఇంకా 1-2 స్తోత్రాలు పఠించిన తరువాత మహిమాచరణ్ శంకరాచార్య విరచితమైన శివనామాలష్టకం పఠించసాగాడు. ఇందులో సంసారం అనేది దుఃఖమయమైన కీకారణ్యంతో పోల్చబడింది. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో, సంసారం కూపమని, అరణ్యమని ఎందుకు అంటావు? ప్రప్రథమంలో అలా అనవలసి ఉంటుంది. కానీ భగవంతుణ్ణి ఆశ్రయించాక మరి భయం ఎందుకు? అప్పుడు సంసారమే ఆనందధామంగా ఒప్పారుతుంది. అలా అంటూ శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు. ఎందుకు భయపడాలి? భగవంతుణ్ణి గట్టిగా పట్టుకో. ముళ్ళకంపలపై నడవాలా? అయితే ఏమిటి? జోళ్లు తొడుక్కుని నడు. దాగుడు మూతల ఆటలో బొమ్మను పట్టుకున్నవాడెవ్వడు దొంగ కాజాలడు కదా. జనక మహారాజు 2 కత్తులతోనూ సాము చేసేవాడు. ఒకటి జ్ఞాన ఖడ్గం, రెండవది కర్మ అనే ఖడ్గం. నేర్పరి అయిన ఆటగాడు ఎవరి గురించి కూడా భయపడడు.
శ్రీరామకృష్ణులు చిన్న మంచంపై కూర్చొని భగవత్ ప్రసంగం గావిస్తున్నారు. మంచానికి దగ్గరగా మా కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో నా మనస్సు ఇంకా మహిమాచరణ్ పాడిన స్తోత్రంపైనే లగ్నమయ్యుంది. నవాయి చైతన్య తక్కిన భక్తులు కీర్తనలు పాడటం ప్రారంభించారు. శ్రీరామకృష్ణులు కూడా వారితో జతకలిపి పాడుతూ భావోన్మత్తులయ్యారు. సంకీర్తనా బృందం నడుమ నాట్యం చేయసాగారు. సంకీర్తన ముగిశాక ఇలా అన్నారు, మనకు కావలసింది ఇదే, భగవన్నామ సంకీర్తనలో నిమగ్నం అవడమే. తక్కినదంతా మిథ్యే. ప్రేమ భక్తే యథార్థ వస్తువు, తక్కినవన్నీ అవస్తువులు, అంటే అస్తిత్వం లేనివి. చతుర్థ పరిచ్ఛేదం. మాతో సంభాషణ. తర్వాత శ్రీరామకృష్ణులు పంచవటికి వెళ్లారు. వినోద్ గురించి మాను అడుగుతున్నారు. వినోద్ మా పనిచేస్తున్న స్కూలులో విద్యార్థి. భగవత్ చింతనలో అప్పుడప్పుడు భావపారవస్యతను పొందుతూ ఉంటాడు. అందుకే శ్రీరామకృష్ణులు అతన్ని అమితంగా ప్రేమిస్తారు. పంచవటి నుండి తమ గదికి తిరిగి వస్తూ ఆయన మాను ఇలా అడిగారు, అది సరే, కొంతమంది నన్ను అవతార పురుషుడు అంటూ ఉంటారు కదా, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి? గదికి తిరిగి వచ్చాక చిన్న మంచం మీద కూర్చుని ఆయన మాను మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. తక్కిన భక్తులు కాస్త దూరంగా కూర్చుని ఉన్నారు. వారు ఈ సంభాషణ వినలేకపోతున్నారు. శ్రీరామకృష్ణుడు, ఈ విషయంపై ఏమిటి నీ అభిప్రాయం? మా అవునండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు చైతన్య దేవుల్లా తోస్తున్నారు. శ్రీరామకృష్ణుడు, ఇది పూర్ణావతారమా లేక అంశావతారమా? ఇది ఎన్ని వంతుల అవతారమో చెప్పు. మా అది ఎన్ని వంతులో చెప్పలేను, కానీ భగవత్ శక్తి అవతరించింది అని మటుకు నిశ్చయంగా చెప్పగలను. భగవంతుడే మీలో ఉన్నాడు. శ్రీరామకృష్ణుడు, అవును, చైతన్యదేవులు కూడా భగవత్ శక్తిని కోరుకున్నారు. కాసేపటి తర్వాత కానీ ఆయన షడ్భుజుడా అని అడిగారు. చైతన్యదేవులను భక్తులు షడ్భుజ రూపంలో చూశారు. శ్రీరామకృష్ణులు ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావించారో అని మా తలపోయసాగాడు. శ్రీరామకృష్ణులు తర్కం. నరేంద్రుడు ఎవరితోనో తీవ్రంగా వాదిస్తున్నాడు. రామచంద్రదత్త ఇటీవలే జబ్బు నుండి కోలుకున్నాడు. అతడు కూడా నరేంద్రుడితో వాదించటం మొదలుపెట్టాడు. శ్రీరామకృష్ణులు మాతో, నాకు వాదోపవాదాలు బొత్తిగా నచ్చవు. రామ్తో, ఆపు నీ వాదనలు, అసలే జబ్బున పడ్డావు. సరేలే, నెమ్మదిగా మాట్లాడు. మాతో, నాకు ఇటువంటి వాదులాటలు బొత్తిగా నచ్చవు. నేను విలపిస్తూ అమ్మతో ఇలా ప్రార్థించాను, అమ్మ, కొందరు భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అంటారు, మరికొందరు అలా కాదు మరోలా ఉంటాడు అంటారు. ఏది నిజమో నువ్వే నాకు తెలియచేయి. పంచమ పరిచ్ఛేదం. భక్తులతో శ్రీరామకృష్ణులు. రాఖాల్ భవనాథ్ నరేంద్ర బాబురాం. శనివారం మార్చి 7, 1885. సమయం మధ్యాహ్నం 3 గంటలు. శ్రీరామకృష్ణులు ఆనందంగా భక్తులతో సంభాషిస్తున్నారు. బాబురాం, చిన్న నరేంద్రుడు, పల్టు, హరిపదుడు, మోహిని, మోహన్ తదితర భక్తులు నేల మీద కూర్చొని ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయన వద్ద ఉంటున్న ఒక బ్రాహ్మణ యువకుడు కూడా అక్కడ ఉన్నాడు. మాతృమూర్తి శ్రీ శారదాదేవి ప్రస్తుతం నహబత్తులో వసిస్తున్నారు. ఆమె శ్రీరామకృష్ణ సేవార్థం అప్పుడప్పుడు ఇక్కడ వసిస్తూ ఉంటారు. మోహిని మోహన్తో పాటు అతడి భార్య నవీన్ బాబు తల్లి కూడా వచ్చి ఉన్నారు. భక్తురాండ్రు ఇద్దరు నహబత్తుకు వెళ్లి మాతృమూర్తిని దర్శించారు. భక్తులు శ్రీరామకృష్ణుల గది నుండి వెళ్ళిపోయాక వచ్చి ఆయనకు ప్రణమిల్లాలని వారిరువురు నహబత్తులో వేచి ఉన్నారు. బాలభక్తులను చూస్తూ శ్రీరామకృష్ణులు ఆనంద పరవశులు అవుతున్నారు. రాకాల్ ప్రస్తుతం దక్షిణేశ్వరంలో ఉండటం లేదు. కొన్ని నెలలు బృందావనంలో బలరాంతో పాటు గడిపాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, రాకాల్ ప్రస్తుతం పెన్షన్ పుచ్చుకుంటున్నాడు. చాలా కాలం పాటు బృందావనంలో గడిపి ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నాడు. అతడి భార్య కూడా ఇంటికి వచ్చి ఉంది. కానీ 1000 రూపాయల జీతం ఇచ్చినప్పటికీ ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా చెయ్యను అని రాకాల్ నాతో చెప్పాడు. ఒక్కోసారి ఇక్కడ పడుకుని, ఇప్పుడు మీతోటి సాంగత్యం కూడా నచ్చటం లేదు అంటున్నాడు. అప్పుడు అతడి ఆధ్యాత్మిక స్థితి అలాంటిది. భగవనాథ్ వివాహం చేసుకున్నాడు. కానీ అతడు రాత్రి అంతా భార్యతో భగవద్విషయాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. అతడితో నేను భార్యతో అప్పుడప్పుడు వేడుకలు వినోదాలు చేస్తూ ఉండబోయ్ అని చెప్పగా అతడు కోపంతో మండిపోయి, ఏమిటి, మేం కూడా వేడుకలు వినోదాలతో కాలం వ్యర్థం చేసుకోవాలా అన్నాడు భక్తులతో.
అయితే నరేంద్రుడి కోసం నేను పడ్డ ఆరాటం చిన్న నరేంద్రుడి కోసం పడలేదు. హరిపదుడితో, నువ్వు గిరీష్ ఘోష్ వద్దకు వెళ్తూ ఉంటావా? హరిపదుడు, అవునండి, అతడి ఇల్లు మా ఇంటికి దగ్గరే. అతడి వద్దకు నేను తరచూ వెళ్తూ ఉంటాను. శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు కూడా వెళ్తూ ఉంటాడా? హరిపదుడు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు, గిరీష్ చెప్పేదాన్ని గురించి నరేంద్రుడు ఏమంటుంటాడు? శ్రీరామకృష్ణులు భగవదవతారమని గిరీష్ వాదిస్తూ ఉంటాడు. హరిపదుడు, ఆ వాదనలో నరేంద్రుడు ఓడిపోయాడు. శ్రీరామకృష్ణులు, అది కాదోయ్, నరేంద్రుడు నాకు అసలు విషయం చెప్పాడు. గిరీష్కి అంతటి దృఢ విశ్వాసం ఉన్నప్పుడు దానిని నేను ఎందుకు ఖండించాలని చేయాలి అని ఊరుకున్నాడట. అనుకూల్ ముఖర్జీ బంధువు ఒక ఆయన గదిలోనే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆయనతో, నువ్వు నరేంద్రుణ్ణి ఎరుగుదువా అని అడిగారు. ఆయన, అవునండి, అతడు చాలా బుద్ధిమంతుడైన కుర్రాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో, చూశారా, ఈయన నరేంద్రుణ్ణి ప్రశంసిస్తున్నాడు, అంటే ఈయన ఉత్తముడన్నమాట. ఇటీవల ఒకరోజు నరేంద్రుడు ఇక్కడికి వచ్చి త్రైలోక్యుడితో కలిసి పాడాడు. కానీ ఆ రోజు పాటలు పేలవంగా తోచాయి. బాబూరాం 2 గుర్రాల స్వారీ జ్ఞానాజ్ఞానాలకు అతీతమైపోవాలి. శ్రీరామకృష్ణులు బాబూరాం వంక చూస్తూ మాట్లాడసాగారు. బాబూరాం మా పనిచేసే స్కూలులోనే 10వ తరగతి చదివే విద్యార్థి. శ్రీరామకృష్ణులు బాబూరాంతో, నీ పుస్తకాలు ఎక్కడా? నువ్వు చదువుకోవా ఏమిటి? మాతో ఇతడు ఏకకాలంలో 2 గుర్రాలను స్వారీ చేస్తానంటాడు. అయితే అది చాలా కఠినమైన మార్గం. భగవంతుణ్ణి ఏ కాస్తో కూస్తో తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? వశిష్ఠ మహర్షి అంతటి వాడికే పుత్రశోకం కలిగింది. లక్ష్మణుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. రాముడితో, రామా, ఇదెక్కడి చోద్యం అని అడిగాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడికి ఇలా విశదపరిచాడు. తమ్ముడు, ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముంది? జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం కూడా ఉంటుంది. అందువల్ల నువ్వు జ్ఞానాజ్ఞానాలు రెండింటికి అతీతుడి వైపు. కాలికి ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం. అప్పుడు మరొక ముళ్ళును వెతికి తీసుకొని వచ్చి దానితో కాలికి గుచ్చుకున్న ముళ్ళును బయటకు తీయాలి. తర్వాత ముళ్ళు రెండింటినీ పారవేస్తాం. అందువల్ల అజ్ఞానమనే ముళ్ళును తొలగించటానికి జ్ఞానమనే ముళ్ళును సేకరించాలి. పిదప జ్ఞానాజ్ఞానాలకు అతీతమైపోవాలి. బాబూరాం నవ్వుతూ, నేను కోరుకునేది కూడా అదే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అరే, నువ్వు అవ్వా కావాలి బువ్వా కావాలి అంటావే, అలా రెండింటినీ కోరుకోవడం వల్ల ఏమైనా సాధ్యపడుతుందా? భగవంతుణ్ణి కోరుకునే పక్షంలో ఇక్కడకు వచ్చేయి. బాబూరాం నవ్వుతూ, మీరే లాగేసుకోండి. శ్రీరామకృష్ణులు మాతో రాకాల్ ఇక్కడే ఉండేవాడు, కానీ అతడి సంగతే వేరు. ఇక్కడ ఉండటానికి అతడి తండ్రి అనుమతించాడు. ఈ కుర్రవాళ్లు కనుక ఇక్కడ ఉన్నట్లయితే వీరి ఇళ్లల్లో పెద్ద గొడవలే తలెత్తుతాయి. బాబూరాంతో, నువ్వు దుర్బలుడివి, నీకు ధైర్యం తక్కువ. చిన్న నరేంద్రుడు ఏమంటాడో తెలుసా? నేను ఇక్కడకు వచ్చి ఉంటానండి అంటాడు అని. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు నేలపై పరిచిన చాప మీద బాలభక్తుల నడుమ కూర్చున్నారు. మా ఆయనకు సమీపంగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, నేను కామినీ కాంచన త్యాగుల కోసం వెతుకుతున్నాను. ఎవరైనా కుర్రవాడు తారసపడితే, ఓ, ఇతడు నా దగ్గరే ఉండిపోతాడులే అనుకుంటాను. కానీ అందరూ ఏదో ఒక సాకు చూపుతూనే ఉంటారు. తనకు తోడుగా ఉండటానికి ఎవరైనా దొరుకుతారేమోనని భూతం ఒకటి సదా వెతుకుతూ ఉండేది. శని మంగళవారాల్లో దుర్మరణం చెందినవాడు భూతం అవుతాడని చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల ఎవరైనా మేడ మీద నుండి కిందకు పడిపోయినా, లేకపోతే కాలుజారి కొద్దిగా స్పృహ కోల్పోయినా ఆ భూతం పరుగున వారి వద్దకు వెళ్ళేది. వీడు దుర్మరణం పాలవుతాడు, అప్పుడు భూతమైపోయి నాకు తోడుగా ఉంటాడు అనే ఆశతో. కానీ ఆ వ్యక్తి కొద్దిసేపట్లోనే తెప్పరిల్లి లేచేవాడు. అయ్యో పాపం, ఆ భూతం నొసటి వ్రాత, ఒక్కడు కూడా దానికి తోడు దొరకడాయే. రాకాల్ సంగతి చూడు, ఎప్పుడు చూసినా మరి నా భార్యగతి ఏమిటి అంటూ ఉంటాడు. ఇకపోతే నరేంద్రుడు, నేను అతడి వక్షస్థలాన్ని కొద్దిగా స్పృశించగానే స్పృహ కోల్పోయాడు. స్పృహ రాగానే, మీరు నన్ను ఏం చేశారు? నాకు తల్లిదండ్రులు ఉన్నారు సుమా అన్నాడు. భగవంతుడు నన్ను ఈ స్థితిలో, అనగా సన్యాసిగా ఎందుకు ఉంచాడు? చైతన్యదేవులు సన్యాసం పుచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు అందరూ తమకు ప్రణామం చేస్తారు అని. అలా ఒక్కసారి ప్రణామం చేసినవాడు కూడా ఉద్ధరింపబడతాడు అని. మోహిని మోహన్ శ్రీరామకృష్ణుల కోసం ఒక పుట్టలో మిఠాయిలు తెచ్చాడు.
శ్రీరామకృష్ణులు: ఈ మిఠాయిలు ఎవరు పట్టుకొచ్చారు? బాబూరాం మోహిని మోహన్ వంక చూపించాడు. శ్రీరామకృష్ణులు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మిఠాయిలను స్పృశించి కొద్దిగా స్వీకరించారు. పిదప ఆ మిఠాయిలను భక్తులకు పంచిపెట్టారు. అయితే చిన్న నరేంద్రుడు మరిద్దరు బాలభక్తులకు మాత్రం ఆయన స్వయంగా తమ చేత్తో తినిపించారు. శ్రీరామకృష్ణుల మాతో ఇందులో ఒక అర్థం ఉంది. పవిత్ర హృదయములలో భగవంతుని అభివ్యక్తీకరణం అధికం. నేను కామార్పుకూరుకు వెళ్ళినప్పుడు కొంతమంది బాలురకు నా చేతులతో తినుబండారాలు తినిపించేవాడిని. చినే శాంకరి అది చూసి, అదేమిటి, నువ్వు మాకు అలా తినిపించవే అనేవాడు. అయితే నేను వారికి ఎలా తినిపించగలను? వారిలో ఒకడు తన వదినితో ఉంటున్నాడు, మరొకడు ఫలానా స్త్రీతో ఉంటున్నాడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.